మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను దేవుని కృపను బట్టి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే పోయిన సంవత్సరం 933 బాప్తిస్మం ఇచ్చాను. ఈ సంవత్సరం ప్రారంభంలోనే 93 బాప్తిస్మం పొందారు. చప్పడొకటండి. టార్గెట్ 1000 మందికి ఇవ్వాలనుకున్నాను, కొంచెం తప్పింది. ఈ సంవత్సరం ఉన్న దేవుడు అలాగా 1000 మందికి బాప్తిస్మం ఇచ్చేటట్లుగా దేవుడు చేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటని చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. చదవండి. మోషే యెహోవాతో ఇలాగన్నాడు, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపుతావు నాకు తెలపలేదు. నీ పేరుని బట్టి నా కటాక్షం నీకు కలిగి ఉన్నదని చెప్పితివి కదా. కలుగునట్లుగా దయచేసి తెలుపుము, తెలుసుకుందును, చిత్తగించము. నీ జనము నీ ప్రజలే కదా, అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుడు చెప్పాడు. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా, శక్తితో, బలంతో. ఇక్కడ మోషే అంటున్నాడు, నీవు నాతో ఎవరైనా పంపించు అని మోషే అడుగుతున్నాడు. ఎప్పుడు? అందుకు దేవుడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది పో అన్నాడు. అంటే అంతకుముందు మోషేతో దేవుడు లేడా? దేవుని సన్నిధి మోషేతో లేదా? ఈ ప్రజలను తోడుకోపోవడానికి నాతో కూడా ఎవరన్నా పంపించు అని మోషే అడుగుతున్నాడు. మీరు అదే అధ్యాయం, అదే నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, పంతొమ్మిదో అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీలు 3 నెలలు ప్రయాణం చేశారు. అప్పటికి ఐగుప్తు నుండి బయలుదేరి 3 నెలలు ప్రయాణం చేసి వచ్చేసి, అంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు నాతో కూడా ఉండడానికి నాతో ఒకరిని పంపు, నాతో ఉండడానికి ఎవరన్నా పంపించు. ఏమో అక్కడ 12వ వచనంలో ఏమన్నాడు? 33, నా తోడుగా పోవుటకు నువ్వు నాతో ఎవరన్నా పంపించు అని మోషే మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నాడు. అప్పటికి 3 నెలలు ప్రయాణం చేశారు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చేసారు. కానీ నువ్వు నీ సన్నిధి నాకు తోడుగా పంపించు, ఎవరన్నా పంపించు నాకు తోడని ఎందుకు అడుగుతున్నాడు మోషే? ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే మండుతున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడి ఐగుప్తుకు పంపించాడు. నువ్వు వెళ్ళు, ఫరోకి నిన్ను రాజుగా చేస్తానని, దేవుడిగా నిన్ను చేస్తానని పంపించి, ఫరోకే నేను దేవుడిగా పెడతాను పో బయలుదేరాన్ని పంపించాడే.
3 నెలలు ప్రయాణం చేసి వచ్చేసారు. అప్పటికే 19వ అధ్యాయంలో మనకు తేట తెల్లగా మనకు 3 నెలలు అనే మాట అక్కడ ఉంది. ఇంత దూరం వచ్చి నువ్వెవరన్నా నాతో పంపించు అని అడుగుతున్నాడు. ఇంత దూరం ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు మళ్ళీ నాతో కూడా ఎవరన్నా పంపించు అంటున్నాడు. ఆ 12వ వచనం చూడండి, అది ఏమంటాడు? ప్రజలు తోడుకొని పోవుటకు నాతో చెప్పావు కదా. 33:12 చదువు మళ్ళీ. ఇట్లా నేను చూడుము చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపిస్తావు? ఎవరన్నా ఒకటి పంపి. చాలామంది ఈరోజు దేవుడు అన్నీ ఎంతో దూరం నడిపించి తీసుకుని వచ్చేసిన ఇప్పుడు మళ్ళీ కొత్తగా మోసేలాగా అడుగుతున్నారు చాలామంది. నాతో కూడా ఎవరైనా పంపించు. ఇంత దూరం తీసుకొచ్చింది ఎవరు? ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి మనకు? సమస్తము నేను జరిగిస్తానని ఆయన చెప్తూ ఉంటే మళ్ళీ నాతో కూడా ఎవరైనా పంపించు. ఇంత దూరం తీసుకొచ్చాడు కదా, దేవుడే కదా తీసుకొచ్చింది. 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఎవరైనా చదవండి. ఆయన పగటి వేళ మేఘస్తంభమై ఉన్నాడు, రాత్రి వేళ అగ్నిస్తంభమై ఉండి నడిపిస్తున్న దేవుడు వాళ్ళతో కూడా ఉన్నా మాతో కూడా ఒకరేమన్నా పంపించని అడుగుతున్నాడు ఇక్కడ. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, పగలు చల్లగా, రాత్రి వెన్నెల్లో చక్కగా ఆ మండుతున్న అగ్నిలో హాయిగా వాళ్ళు తీసుకుని వెళ్తే చీకట్లో పడకుండా దేవుడు నడిపిస్తూ తీసుకుని వెళ్ళి ఇంత దూరం తీసుకుని వస్తే మళ్ళీ నువ్వు నాతో కూడా ఉండడానికి ఏమన్నా నడిపించడానికి ఏమన్నా పంపించు, ఏమన్నా పంపించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమస్తను మొత్తం దేవుడు నడిపిస్తున్నాడు. చెప్పలు కొట్టండి గట్టిగా, హుషారుగా, హుషారుగా. దేవుడు నడిపిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. మళ్ళీ నాతో కూడా ఎవరన్నా ఉండండి, ఎవరన్నా పంపించండి అని అడగడం ఏమైనా అర్థం ఉందా? ఇప్పటి వరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారే, ఫరో సైన్యాన్ని మట్టి గరిపించారే, ఇంత చేసుకుంటూ దేవుడు తీసుకొని వస్తూ ఉంటే మళ్ళీ నాతో కూడా ఎవరన్నా పంపించు. నువ్వెవరిని పంపిస్తావు నాతో అని అడగటంలో ఏమని అర్థం ఉందా? దేవుడు మోషేని ఒక నాయకుడిగా పెట్టి ఆయనే ఉండి ముందుండి వెనకుండి మనతో ఉండి నడిపించే దేవుడు ముందుండి నడిపిస్తూ ఉంటే మళ్ళీ ఎవరన్నా పంపించని అడగటంలో ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పండి, మీతో దేవుడు ఉన్నాడా లేడా? ఇప్పటివరకు నడిపించాడా లేదా? నడిపిస్తున్నాడా లేదా? ఇంకను నడిపించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఈరోజు వరకు నడిపించిన దేవుడు ఇంకా నడిపించడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. మోషే ఎలా అడుగుతుంది? నేను అలాగే చదువుకుంటున్నా బైబిల్. మోషే ఎందుకు అడుగుతుంది? ఇన్ని నెలలు నడిపించి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరన్నా పంపించు, ఎవరన్నా ఉంటే బాగుంది, ఎవరన్నా ముందు నడిపిస్తే బాగుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగలు చెప్పండి, పగలు రాత్రి చూసారా ఆయన ఎలా ఉండి నడిపిస్తున్నాడు. ఈరోజు ఆలనాడు మోషేతో కూడా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు నీతో నాతో మనతో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమై మనతో నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. ధైర్యంగా ఉండాలి మనం, అధైర్యపడకూడదు. మనం ఎప్పుడు మన రథసారథి ఆయనే.
నీరద అశ్వము నీ త్యాగబంధము. చూసారా, ఆయన ముందు నడిపిస్తున్నాడు మనల్ని. అడుక్కోవటం ఏంటి మళ్ళీ? అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకు అనుమానం వచ్చింది? ఈ మోషే ఎందుకు అడుగుతున్నాడు మళ్ళీ? మళ్ళీ నా సన్నిధిని తోడుగా వస్తుంది, పో, నేనున్నాను కదా. మీరు చూడండి, కావాలంటే 139 కీర్తన 7వ వచనం చూడండి. 139:7. ఎనీ పర్సన్ ఎవరైనా చదవండి, పర్వాలేదు. మీ ఆత్మ నుండి, నీ ఆత్మ దగ్గర నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? నేను ఆకాశానికి ఎక్కితే నువ్వక్కడున్నావు, నేను పాతాళంలో పడుకున్నా నువ్వక్కడున్నావు, నేను రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములోకి వెళ్ళినా నువ్వు నీ చెయ్యిన పట్టుకుని నన్ను నడిపిస్తూ ఉంది. చూడండి, మోషే ఇట్లా అడగటంలో ఏమన్నా అర్థం ఉందా? ఆయన లేని స్థలం ఎక్కడా? ఆయన ఆత్మ నుండి మనం ఎక్కడికి పారిపోగలం? ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడికి వెళ్ళలేమే. ఆయనకు మరైన స్థలం ఎక్కడ లేదు. ఆయన మనతో లేకుండా ఎక్కడా లేదు. ఎక్కడున్నా మనం ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఆత్మ మనతో ఉంది. ఆత్మే మనల్ని నడిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పు, హుషారు చెప్పు. ఆత్మే నడిపిస్తూ ఉంది మనం. ఈ రోజు వరకు నడిపించింది, ఇంకా నడిపించగలిగే శక్తి కలిగిన ఆత్మ దేవుడు మనతో ఉన్నాడు. చల్లగా నడిపిస్తున్నాడు, వెన్నెల్లో నడిపిస్తున్నాడు. అగాధంలో పడిపోకుండా ఆయన హస్తం కాచి కాపాడి నడిపిస్తూ పోతూ ఉంది. అదే మీరు యెషయా గ్రంథం 51:6 చదవండి. యెషయా గ్రంథం 51:6. ఆకాశం వైపు కన్నులెత్తండి, కింద భూమిని చూడండి, అంతరిక్షం పొగవలే. చూడండి, ఆకాశాన్ని చూడండి, భూమిని చూడండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన లేకుండా ఉన్న స్థలం ఎక్కడా లేదు. దేవుడు చెప్పి పంపించినప్పుడు మోషేకి చెప్పి పంపించాడు, నీ ద్వారా ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నేను నడిపిస్తానని ఆయన చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన నడిపిస్తానని వాగ్దానం చేశాడు. తీసుకుని వస్తున్నాడు. మోషే ఇలాగ అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నా ఆయన సన్నిధి లేకుండా మనం ఎక్కడికి పారిపోలేము. ఆయన సన్నిధి మనతో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. ఏ శత్రు సమూహం మనల్ని తాకలేదు, ముట్టలేదు. ఎవరో కావాలి, ఎవరో రావాలి, ఎవరో పంపించు అని అడగాల్సిన అవసరం లేదు. ఆయనే మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉండి నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనతో ఉండి నడిపిస్తూ ఉంది. దేవుడు మనతోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉండి నడిపిస్తున్నాడు. ఆయన పాత నిబంధనలో వాళ్ళతో ఉండి నడిపించేవాడు, మనలో ఉండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన లోనికి వచ్చి మన ప్రతి అడుగు దేవుడే నడిపిస్తున్నాడు. ఎవ్వరు తొట్టిల్లకుండా, పడిపోకుండా, పాపంలో పడిపోకుండా దేవుడు మనలో ఉండి మనల్ని నడిపించుకుని తీసుకుని వెళ్తున్నాడు. మనం బైబిల్లో గమనించి చూస్తే ఆదికాండం 28:16. ఆదికాండం 28:16 చూస్తే, యాకోబు నిద్రలోంచి లేచి నిశ్చయముగా
ఇది యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. చూడండి, అక్కడే ఉన్నాడు. యెహోవా అక్కడున్న సంగతి గుర్తుపట్ల. అక్కడే ఉన్నాడు. ఎక్కడా ఎక్కడా యాకోబు పడుకున్న స్థలం ఏంటి? సిస్టర్స్ చెప్పండి, యాకోబు పడుకున్న స్థలం ఎక్కడ? ఎక్కడ? ఎవరు చెప్పలేదా మీకు? బేతేల్లో దేవుని ఇల్లు అనే స్థలంలో పడుకొని ఉన్నాడు. కానీ అక్కడ దేవుడున్న సంగతి అతను తెలియలే. అక్కడే ఉన్నాడు. అక్కడే తలకడ రాయి పెట్టుకొని పడుకున్నాడు. అక్కడే ఉన్నాడు. అమ్మో, దేవుని స్థలం ఏం చూడండి, ఇది భయంకరమైన స్థలం. చదువుతుండే అక్కడ, చదవండి మళ్ళీ సేమ్ పాయింట్ చదవండి. యాకోబు నిద్ర తెలిసి యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు, అది నాకు తెలియకపోయిందే. భయపడి, ఈ స్థలం భయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదు. దేవుని మందిరములో ఉన్న కొంతమందికి దేవుని మందిరంలో ఉన్న ఆ సన్నిధిని అనుభవించే మనోనేత్రాలు లేవు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం గోరంట్లో ఉన్నామా? దేవుని సన్నిధిలో ఉన్నాం. కొట్టండి చప్పలు సంతోషంగా. కానీ ఆయన నీతో ఉన్నాడా? ఆయన నువ్వు అనుభవిస్తున్నావా? యాకోబు చెప్తున్నాడు, నిశ్చయముగా దేవుని స్థలం, దేవుని మందిరం అనే స్థలంలో ఉన్నా అతని జీవితంలో అతను కన్ఫర్మ్ చేస్తున్నాడు, ఇది దేవుని స్థలము, వేరేది కాదు. అంతకుముందు అక్కడే ఉన్నాడు. చాలామంది మందిరంలోనే ఉంటారు, కానీ యొక్క దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని, పవర్ని అనుభవించలేక, దానిని చూడలేక, కళ్ళతో మనోనేత్రాలతో చూడలేక, దాన్ని అనుభవించలేక అక్కడే ఉంటారు. కానీ అది దేవుని మందిరం అన్న సంగతి కొంతమందికి, ఇది దేవుని స్థలము, దేవుని ఉన్న స్థలము అని గుర్తుపట్టలేక కొంతమంది తల కింద రాళ్ళు పెట్టుకొని పడుకొని నిద్రపోయి, వాళ్ళకి దర్శనం వచ్చి కళ్ళు తెరవబడితే కానీ దాన్ని దేవుని మందిరం అని తెలుసుకోలేకపోతున్నారు. మోషే ఏమో నాతో కూడా ఎవరన్నా పంపించు అంటాడు. ఈయనేమో దేవుని ఇల్లైన స్థలంలో ఉండి కూడా అది దేవుని స్థలం, దేవుడు ఉండే స్థలం, భయంకరమైన స్థలం అని తెలుసుకోలేకపోతున్నాడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. మీ ప్రవర్తన సరి చేసుకొని రండి. దేవునికి మహిమ కలుగును గాక. ముందు దేవుని మందిరానికి వచ్చాడు, జాగ్రత్తగా రావాలి. దేవుడు నివసించే స్థలం, భయంకరమైన స్థలం ఇది. కాలయాపన చేసే స్థలం కాదు ఇది. మనల్ని పరిశుద్ధపరిచే స్థలం, మనల్ని పవిత్రపరిచే స్థలం, దేవుని రాకడికి సిద్ధపరిచే స్థలం. ఇది భయంకరమైన ఆయన దిగి ఉన్న స్థలం. దేవుని స్థలంలో ఉన్న మనము ఆయన అనుభవించాలి. ఆ మనోనేత్రాలు తెరవబడితే, పొరలు రాలితే దేవుడు ఎక్కడున్నాడనే సంగతి కొంతమందికి కనబడుతుంది. ఇతనికి ఒక దర్శనం వచ్చిందాక అక్కడే ఉన్నా తెలుసుకోలేకపోతుంది. చూసారా, అతని జీవితంలో అక్కడున్నా అతను తెలుసుకోలేకపోయాడు. చాలామంది జీవితాల్లో అంతే. దేవుని సన్నిధిలోనే ఉంటారు, దేవుని సన్నిధిలోనే జీవిస్తారు, దేవుని సన్నిధిలోనే పెరుగుతారు. కానీ దేవుని యొక్క ఆ ఆనందాన్ని, ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని, ఆయనలో ఉన్న అనుభవాన్ని ఆనందించలేకపోతారు. దేవుని మందిరం వేరు, దేవుని సన్నిధి వేరు. ఆయన సన్నిధిని అనుభవించాలి. మనం అనుభవించిన తర్వాత చెప్తున్నాడు ఇతను, ఇది భయంకరమైన స్థలం, దేవుడు ఉన్న స్థలం, ఇది జాగ్రత్త, ఇది దేవుని స్థలమే కానీ ఇంకోటి కాదు. ఆయన తను తానే నిర్ణయించుకుంటున్నాడు.
సేవ చేస్తున్న మేమైనా, మమ్మల్ని వెంబడిస్తున్న మీరైనా, దేవుని స్థలంలో ఉన్నప్పుడు ఆయన లేని స్థలం ఎక్కడా ఉండదు. ఇందాక చదువుకున్నాం, ఎక్కడికి ఎక్కిపోయినా ఆయన అక్కడ ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఆయన మనతో ఉన్నాడు, మనం ఉన్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు, భయంకరమైన స్థలంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ, ఆనందిస్తూ, పరవశిస్తూ, ఆయనలో లీనమై, ఆయనతో కూడా నడిచి వెళుతూ, ఆయన మనతో ఉన్నాడన్న భయము, భక్తి కొంచెం మనకుండి మనం ముందుకు నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు తన తల్లి పాలు విడవంగానే తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలింది. కానీ దేవుని స్వరం వినబడితే ఎవరో అనుకుంటున్నాడు. సమూయేలు అంటే వాళ్ళ యజమానుడు పిలుస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ అతనిలో ఒక సిన్సియారిటీ ఉంది. ఏంటంటే తన గురువు మాట వినాలని పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడున్న దైవ సేవకుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎంత విధేయుడో చూడండి. అతను తెలుసుకోలేని నిజమైన దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, పిలిచారా మీరు నన్ను? నిన్నే పిలవలేదే. మళ్ళీ సమూయేలు ఆ రోజుల్లో యెహోవా స్వరం అరుదుగా వినబడుతున్న ఆ రోజుల్లో సమూయేలుకి పదే పదే వినబడుతుంది. సమూయేలు గుర్తుపట్టలేకపోతున్నాడు. మళ్ళీ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. దైవ సేవకుడు చెప్పాడు, ఈసారి గారు నువ్వు అలా పలకరిస్తే చిత్తం అయ్యా చెప్పండి అన్నాను. ఎప్పుడైతే దైవ సేవకుడు మాట విన్నాడో అక్కడ దేవుడే అతనితో మాట్లాడుతున్న సంగతి అతను తెలుసుకోగలిగాడు. దేవుడు కొన్నిసార్లు మీతో మాట్లాడుతున్నా మీరు తెలుసుకోలేని స్థితిలో కొంతమంది సమూయేలులాగా ఉండొచ్చు. సమూయేలు గురించి నేను బాగా మొత్తం సమూయేలు చరిత్రను మొత్తం నేను చదువుకుంటూ వస్తే, సమూయేలు పాలు విడిచినప్పటి నుంచి దేవుని మందిరంలోనే ఉన్నాడు. కానీ దేవుడు అభిషేకించమన్న దావీదు అతని కళ్ళకు కనబడలేదు. దేవుని మందిరంలోనే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలోనే పెరిగాడు. దేవుని స్వరాన్ని విన్నాడు. కానీ దావీదుని గుర్తుపట్టలేకపోయాడు. వాడు ఇతనేమో ఇతను రాజేమో అని వాళ్ళు ఒక్కొక్కరిని చూసి భ్రమపడిపోయాడు. కానీ గుర్తుపట్టలేకపోయాడు. దేవుని మందిరంలో ఉన్నంత మాత్రాన, దేవుని మందిరంలోనే చిన్నప్పటి నుంచి పెరిగినంత మాత్రాన, దేవుని మందిరంలోనే పాలు విడిచినప్పటి నుంచి దేవుని మందిరంలోనే చిన్నప్పటి నుంచి పెరిగినా దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేని కొంతమంది చెవులు మూతలబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కళ్ళు తెరవబడని కళ్ళు పొరలు రాలని కొంతమంది ఉన్నారు. ఈరోజు దేవుడు సూటిగా ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన మాట్లాడినప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. గుర్తుపట్టగలుగుతున్నావా నువ్వు? నాతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు గుర్తుపట్టగలవా? చాలామంది అనుకుంటారు పలానోళ్ళకి బాగా తగులుతుంది ఈ వాక్యం అని వీళ్ళు సంకలు గుద్దుకుంటారు. వాళ్ళకి చెప్పిన సంగతి వాళ్ళకి తెలియదు. దేవుడు ఒకరితో మాట్లాడి ఇంకొకరితో మాట్లాడుకుంటా ఉన్నాను. నేను పక్షపాతే? మన అందరితో మాట్లాడడానికి ఆయన దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయనే మాట్లాడుతున్నాడు నీతో. ఏమని మాట్లాడుతున్నాడు? నా స్వరాన్ని నువ్వు విని గుర్తుపడుతున్నావా? నువ్వు నా స్వరాన్ని విని నన్ను గుర్తుపడుతున్నావా? సమూయేలు చిన్న మందిరంలోంచి పెరిగాడు. కానీ దైవ సేవకుడు చెప్పినంత వరకు గుర్తుపట్టలేకపోయాడు. మోషే 3 నెలలు ప్రయాణం చేసి తీసుకొచ్చి మళ్ళీ ఎవరన్నా ఒక నాకు ఇయ్య అంటున్నాడు. పడుకోనున్నది దేవుని మందిరం అనే స్థలంలోనే పడుకొని
అమ్మో ఇది దేవుని స్థలం అని ఆయన చెప్తే డిక్లేర్ అవ్వాలా? ఆయన చెప్పాలి దేవుని స్థలం అని. దేవుని స్థలంలోనే పడుకొని దేవుని స్థలం అని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు? కళ్ళు తెరవబడిన తర్వాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూస్తే, షిలోహులో యెహోవా దర్శనమిచ్చుచూ ఉండెను. షిలోహులో యెహోవా వాక్కు చేత సమూయేలుకి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో ఎల్లడి ఆయను. చప్పలు కొట్టే గట్టిగా హుషారుగా కొట్టేదో సచ్చు కొడతారు, గట్టి కొట్ట. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అతనితో. దేవుడే మాట్లాడుతున్నాడని కొంతమంది గుర్తుపట్టరు. ఒకరు నాకు ఫోన్ చేశారు, దేవుడు ఎలా మాట్లాడతాడు చెప్పండి. నాతో దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడాలని ఆశగా ఉంది. దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యమైన దేవుడు, ఆదియందు వాక్యముండెను, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలోనికి వసించడానికి వచ్చాడు. వాక్యమైన దేవునితో మాట్లాడుతున్నాడు. దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. కొన్ని క్రియల ద్వారా మాట్లాడతాడు. కొన్ని అనుభవాల్లో మాట్లాడతాడు నీతో. నువ్వు వెళ్ళి కుమ్మరోడి ఇంటికాడ కూర్చో అన్నాడు. నేను అప్పుడు వచ్చి మాట్లాడతాను నీతో అన్నాడు. ఇసుకేనా కుమ్మరోడి ఇంటికాడ ఉండిపో, అప్పుడు వచ్చి మాట్లాడతాను. ఎవరమ్మా? కరెక్టా నేను చెప్పింది? ఇర్మియాతో. నువ్వు అక్కడ పోయి కూర్చోపోయి నేను మాట్లాడుతా అన్నాడు. కుమ్మరోడి ఇంటికాడ కూర్చుంటే నాతో మాట్లాడటం ఏంటి అని దేవుణ్ణి ఎదురు ప్రశ్న చేయాలి. పోయి గడప కూర్చున్నాడు. వాడు కుండలు చేస్తున్నాడు. ఒక కుండ చేశాడు, మట్టి చేస్తున్నాడు, అది ఇరిగిపోయింది. మళ్ళీ చేశాడు, మళ్ళీ చేతిలోంచి తొలగిపోయింది. మళ్ళీ చేశాడు, మళ్ళీ పోయింది. తర్వాత బాగా చేశాడు, పక్కన పెట్టాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు అతనితో. ఒక కుమ్మరివాడు జిగట మన్నుతో తన ఇష్టం వచ్చినట్టు తన మనసులో ఉన్నట్లుగా కుండను చేయగలిగిన వాడు పాడైపోయిన ఇశ్రాయేలుని మళ్ళీ నేను బాగా చేయలేనా అన్నాడు. కొట్టడు చప్పటి సంతోషం. చెయ్యలేనా నేను అన్నాడు. మాట్లాడాడు. అక్కడ కొన్ని క్రియల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు దేవుడు. ఇన్ని విధాలుగా మాట్లాడతాడు. అదే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఒక మనిషి నేను చంపేస్తాననింది. ఎవరిని? ఏలియాని చంపేస్తానంటే భయపడి పారిపోయాడు. అంతమంది బయలు ప్రవక్తలను చంపినాడు. బయలు ప్రవక్తలందరిని చంపినాడు. పారిపోతున్నాడు. ఒక మనిషి అన్న మాటకి భయపడి పారిపోతున్నాడు. మనం ఎవరమో తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహపు పెద్దలమి. చేతులే తల్లి చెప్ప గట్టిగా చెప్పు. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అంటే భయపడి పారిపోవటమేనా? ఎవడన్నా ఒక మాట అంటే భయపడి పారిపోవటమేనా? నువ్వు రాజువా? నేను రాజునే. యేసువా? నేనే, పట్టుకోండి అని ధైర్యంగా చేతులు చాపగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన మహనీయుడిని మనం ఆరాధిస్తున్నాం. భయపడ్డానికి మనం పిల్లి పిల్లలం కాదు.
యోధా గోత్రపు కొదమ సింహం పిల్లలమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా చెప్పు, హుషారు చెప్పు, గట్టిగా ఇంకా హుషారు చెప్పు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతన్ని దేవదూతలు వచ్చారు, అతనికి భోజనం పెట్టారు, తీసుకొచ్చారు. నీకు చాలా దూర ప్రయాణం ఉందిరా అని చెప్పారు, తీసుకొచ్చారు. ఇప్పుడు చదువు ఆ సబ్జెక్ట్. అందుకు ఆయన, నువ్వు పోయి నిలుచుండు సమూహంలో, దేవుని సమూహంలో నిలబడుండు. అత్తట యెహోవా సంచరింపగా పెనుగాలు లేచింది, పర్వతాలు బద్దలయ్యాయి, చిన్న భిన్నం అయిపోయింది. కానీ ప్రత్యక్షంగా అక్కడ కాదు, ప్రత్యక్షంగా. గుర్తుపెట్టుకోండి, మనం భయపడి పారిపోతే అంతటితో సేవ ఆగిపోద్ది. భయపడి పారిపోతే అంతటితో నీ ఆత్మీయ జీవితం ఫుల్ స్టాప్ పెడతారు, అక్కడికి ఆగుతుంది. ఇతను భయపడి పారిపోయి ఇక్కడ దాకా వచ్చాడు. అప్పుడు దేవుడు కనపడలే. ఆ తర్వాత మెల్లని స్వరంతో మాట్లాడాడులే. ఆ తర్వాత ఇంకొకరిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఇతను ఒక అంత అయితే 2 అంతలు ఎలీషాని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈయన సేవ అక్కడికి ఆగింది. భయపడి పారిపోతే ఎందుకు పారిపోయావు? మనతో ఉన్నది ఎవరు చెప్పండి? ఎవరైనా సైన్యములకు అధిపతి యొగు, పెద్దగా చెప్పండి, నోళ్ళు తెచ్చి, సైన్యములకు అధిపతి యొగు యెహోవా. రోషం కలిగి సూర్యచంద్రులను ఆపగలిగిన వాడు, బయలు ప్రవక్తలను చంపగలిగిన వాడు పారిపోవచ్చా? దేవుని సన్నిధి మనతో లేదా అన్న సంగతి ఇంకిత జ్ఞానం ఉండాలా లేదా? ఆయన ఉంటే ఎవరైనా ఏమైనా చేయగలరా? ఎవడు ఏమి చేయలేడు. ధైర్యవంతునికి చావు లేదు, పిరికివాడు క్షణం చస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇతను పారిపోయి ఎంత దూరం వస్తే ఆ తర్వాత దేవుడు తుఫాన్ సుడిగాలు రావాల్సి వచ్చింది, పర్వతాలు కదలాల్సి వచ్చింది. ఆ తర్వాత మెల్లనైన స్వరముతో మాట్లాడాడు. అక్కడ మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మెల్లనైన స్వరంతో దేవుడు మాట్లాడాడు. అక్కడ దేవుడు మాట్లాడడానికి ఇన్ని జరిగినాయి. అక్కడ ఇన్ని జరగడానికి కారణం ఇతను పారిపోవడమే. దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం మనకు ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఆయన మనతో లేకపోతే ఒక అడుగు మనం ముందుకు వేయగలమా? ఏం చెప్పడం, వేయగలం ఒక అడుగు? ఆయన లేకుండా మనము ఏమీ చెయ్యలేము. మనము జీరో, ఆయన 1 మ్యాన్, ఒక్కడే. ఆయన పక్కన 0 పడితే అంకి పెరుగుతుంది. మన జీవితాలకు ఆశీర్వాదకరమైన జీవితం ఆయన పక్కన మనం వెళ్ళామంటే మనకి విలువ వచ్చేస్తుంది. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. ఆయన ఉన్నాడు కనుక మనకి విలువ. ఇంత విలువ మనకి ఎందుకు వచ్చిందంటే ఆయన మనతో ఉన్నాడు కనుక వచ్చింది. ఆరిపోవచ్చా? చెప్పండి గట్టిగా. నీతిమంతుడు సింహం వలె, చెప్పండి గట్టిగా, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. పిరికివాడు క్షణక్షణం చేస్తాడు. ధైర్యంగా ఉండాలి మనం. దేవుడు మనతో ఉన్నాడు. దావీదుతో ఒక మాట చెప్పాడు దేవుడు. దావీదు, నువ్వు వెళ్ళి నిలబడు, యుద్ధం నాది, నేను చూసుకుంటా వాడి సంగతి అన్నాడు. అన్నాడా లేదా? బతికే ఉండారని అడిగినట్టుగా ఉంది మిమ్మల్ని. అందరూ బతికే ఉన్నారని అడిగినట్టుగా ఉంది. అన్నాడా లేదా?
యుద్ధం మనదా అయింది? యుద్ధం మనదా దేవుందే? మనం చేయాల్సిన పని ఒకటే, నేను చెప్పిన పాట పాడుకోండి. పాడనా చూడనా నీ యేసయ్యా నీ నా పాడనా. ఈ పాట పాడినప్పుడల్లా నాకు ఒక క్వశ్చన్ నన్నే అడుగుతుంటుంది, మౌనంగా ఎట పాడతాం అని. పాడాలంటే గొంతు రావాలి కదా, మౌనంగా ఎట పాడతాం మౌనంగా అని నాకు ఇంకా ఇప్పటికి అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. మొత్తానికి మనం ఏం చేయాలి ఇప్పుడు? యుద్ధం ఎవరిది చెప్పండి? యుద్ధం ఎవరిది? శత్రువు ఎవరి చేతికి అప్పగించాలా? విర్రవీగేవాడిని ఏం చేయాలా? 6 మూరల జానుడు. ఎంత? 6 మూరలో జానుడు. కొట్టే ఒక రాయితో. నేనేమన్నా కుక్కనా? నువ్వు కుక్కలాగే కనబడుతున్నారు నాకు. బైబిల్లో చదువుకోండి. నువ్వు కుక్కలాగే కనబడుతున్నావు. రాయి తీసుకొని వస్తున్నావు, నా మీద కుక్కలాగా తీసుకొస్తున్నావు. కుక్క వేర నువ్వు. కొడితే ఒక రాయితో బారుదూలం పడినట్టు పడ్డాడు. వాడి కత్తితోనే వాడిని నరికి అక్కడ పక్కన పారేసి. దేవుడు చేస్తే ఇలాగే ఉంటుంది. దేవుడు చేస్తే ఇలాగ ఉంటుంది. సంఘానికి విరోధంగా సౌలు అనే ఒక వ్యక్తి గమాలికల పాదాల దగ్గర పోచాపుల్ల తప్పుపోకుండా ధర్మశాస్త్రాన్ని పఠించిన సౌలు, నేను తప్ప మరి ఒక దేవుడు ఉండకూడదని ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను తీసుకొని, వీళ్ళెవర్రా యేసును ఆరాధిస్తున్నారని వాళ్ళ దగ్గర అధికారాన్ని తీసుకొని ఒక్కొక్కరిని మెడకాయల మీద తలకాయ లేకుండా నరుక్కుంటూ వస్తున్నాడు. దమస్కో మార్గములో ఒక వెలుగు అతనికి కనబడంగానే గుర్రం మేచి కింద పడ్డాడు. గుర్రం మేచి కింద పడి కళ్ళు కనబట్టలే, గుడ్డోడైపోయాడు. ప్రభువా, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు హింసించుచున్న యేసును నేనే. నువ్వు హింసించుచున్న యేసును నేనే. ప్రభువా, ప్రభువా. దెబ్బతో కూడా కళ్ళప్పుడు గుడ్డోడైపోయి పడుకున్నాడు. దైవ సేవకుడు పోయి ప్రార్థన చేస్తే పొరలు రాలిన తర్వాత ఎవరినైతే యేసు ప్రభు మాట చెప్తే చంపుతూ తిరిగాడో అతనే మళ్ళీ క్రీస్తు కొరకు చనిపోవడానికి ఒక సాధనమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. దేవుడు మనతో ఉన్నాడు. సౌలు కళ్ళు పొరలు రాల్చే దేవుడు మనతో ఉన్నాడు. సౌలు కళ్ళ పొరలు రాల్చేసాడు, దెబ్బతో రాల్చేసాడు. మన జీవితంలో ఎప్పుడైనా సరే, మన జీవితంలో మనం ఎప్పుడు ఒంటరిలో మాత్రం కాదు. మనం ఎక్కడున్నా మనతో కూడా మన దేవుడు ఉన్నాడు. చాలామంది ఇంటర్వ్యూ చేస్తారు నన్ను. మీరు బ్యాచిలర్స్గా ఉన్నారు కదా, మీరు ఒంటరిగా ఉన్నారు కదా, మీ ఒంటరితనాన్ని గురించి నాతో ఇంటర్వ్యూ చెప్తుంటారు. ఎప్పుడు ఒంటరిగా ఉన్నాను రా నేను ఎప్పుడు ఒంటరిగా ఉన్నాను? నేను ఎప్పుడు ఒంటరిని కాదు. డి ఎవరైనా రాకపోటుకో, నేను ఒంటరిని ఎప్పుడు కాదు. నేను ఒంటరిని ఎందుకు అవుతాను? నీ తోడు నాకుండగా అంటే మీరందరూ ఒంటరిలేనా? ఏం పాటలేదే. నీ తోడు ఒంటరిని కానెన్నడు యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా 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 నీ తోడు నాకుండగా నీ తోడు ఆమేన్ ఆమేన్. మనతో ఉన్నాడా లేదా? ధైర్యంగా చెప్పండి, ఉన్నాడా లేదా? శత్రువుని కుక్కను కొట్టే రాయితో కొట్టినట్టు కొట్టే మన ద్వారా రాయితో కొట్టించి ఆయన ఏ కొట్టే ఒకటి బారుదలం పడినట్టు కింద పడతాడు. మనల్ని ఊరికి ఆడ పెడతాడు. యుద్ధం ఆయనదే, యుద్ధం ఆయనదే. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడు సహోదరుడా. మళ్ళీ నాతో కూడా రా, నాతో రండి. నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏడ తలదాచుకోలేము. ఆయన లేకుండా మనం లేము. మనం ఆయన మనతో ఉన్నాడు. ఎక్కడున్నా మనం, ఎక్కడున్నా ఉంటాడు. కాపాడే దేవుడు. నువ్వు గుర్తుపట్టాలి, నాతో ఉన్నాడు ఆయన అని నువ్వు గుర్తుపట్టాలి. భక్తి కలిగి జీవించాలి. ఆయన ఉన్నప్పుడు నీవు నడుచుకోవాల్సిన విధానం ఎలాగ కొంచెం మలుచుకొని జాగ్రత్తగా నాతో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నప్పుడు నేను ఎలా నడవాలి, ఎలా ముందుకు సాగాలన్న సంగతి నీలో నీవు జాగ్రత్తగా, నువ్వు ఆయన నీతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో జాగ్రత్తగా నడవాల్సిన అవసరం నీకుంది. యేసు ప్రభుకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రిని గురించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చదవండి మీరు, యోహాను సువార్త 8:29. యోహాను సువార్త 8:29 యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ని బాగా వినండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి. మీరు దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మరలా చదవండి. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కొట్టండి గట్టిగా, చప్పట్లు శక్తితో కొట్టండి. చాలేదు నాకు, మీరు కొట్టింది చాలలేదు. చప్పట్లు నాకు చాలేదు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట మీరందరూ చెప్పాలి. యేసు ప్రభు ఏం చెప్పాడో అదే మాట మీరందరూ చెప్పాలి. నేను చెప్తాను, నాతో కూడా మీరు చెప్పండి. ఆయనకిష్టమైన కార్యాలు నేను చేసేదను గనుక నేను ఒంటరిని కాను. కోటండి చెప్పలు సంతోషంగా, హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. బైబిల్లో నుంచి ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. పాత నిబంధనలో ఉన్న సౌలు ఉన్నాడు. సౌలు గాడిదలు మేపుకునేవాడు. ఇశ్రాయేలుకి రాజుగా ఎందుకు అయ్యాడంటే, ఆయన ఇశ్రాయేలుకి రాజుగా ఉండి పరిపాలిస్తున్న దేవుణ్ణి వద్దని మాకు రాజు కావాలి ఒకరు అని అడిగారు. మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలి, అందరు రాజులు ఉన్నారు అన్ని దేశాలకి, మాకు ఒక రాజు కావాలని ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. దేవుని ప్రజలు అడిగినప్పుడు
గాడిదలు మేపుకునేవాడిని రాజుగా నియమించాడు. క్రొత్త మనసునిచ్చాడు. దేవుని ఆత్మలో పరవశింపజేశాడు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలని అందరు చెప్పుకునేటట్లుగా తనని రాజుగా చేశాడు. కానీ ఒక దేశం మీదకి యుద్ధానికి పంపించినప్పుడు అమాలేకులు ఉంటారు, వాళ్ళు చంపేసిరా అన్నాడు. ఎవరిని బతకూడదు, అక్కడి నుంచి ఏం తీసుకురావద్దు, వాళ్ళు చంపేసిరా, అక్కడి నుంచి ఏది ముట్టుకోరావద్దు, పోషక పుల్లైనా ఒక గుండు సూది కూడా అని తేవద్దు, అంత చంపి వాళ్ళని ఎక్కడన్నా చంపేసిరా అన్నాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా కొవ్విన వాటిని తెచ్చుకున్నాడు. కొవ్విన వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరో సౌలు. దేవుడు చెప్పింది ఏంటి? అక్కడున్న అమాయకులు మొత్తం చంపేస్తురా. అమాయకులు అంటే శరీర సంబంధులు అని అర్థం. అందరు చెప్పండి. శరీర సంబంధమైన వాటిని నువ్వు చంపితే దేవుడు ఎప్పుడు నీతోనే ఉండునుగాక, జయాన్ని ప్రసాదించునుగాక. వాటిని ఎప్పుడైతే నువ్వు బ్రతకనిస్తావో దేవుడు నీకు దూరం అయిపోతాడు. దేవుని ఆత్మ నీకు దూరం అయిపోతుంది. దేవుని సన్నిధి నీకు దూరం అయిపోతుంది. దేవుడు నీతో ఉండకుండా, నిన్ను దేవుని సన్నిధి లేకుండా నువ్వు ఎక్కడికి ఏం చేయగలవు? ఈ సౌలు జీవితంలో దేవుని సన్నిధిని పోగొట్టుకోవడానికి కారణం చంపకుండా వచ్చాడు. ఈ శరీరంలో కోరికలు పుడతానే ఉంటాయి. రక్త మాంసంలో ఉన్నవాడు ప్రతి ఒక్కడికి పుడతానే ఉంటాయి. ప్రాణం అంటది తిను తాగు సుఖించు అంటది. నాత్మ నాలో తీవ్రత కలిగి దాస్యపు ఆత్మకులోనై ఉండగా ప్రాణము శరీరము వ్యతిరేకముగా తినుము తాగుము సుఖించమనినా ప్రాణము సహితము ద్వేషించుచు శరీరేచ్ఛలను చంపుచు బలి అర్పణగా మారెదను సజీవ యాగముగా. శరీర సంబంధమైన కార్యాలు మనం చంపాలా. అవి చంపకపోతే సౌలుకు దూరమైనట్టు దేవుని సన్నిధి నీకు దూరం అయిపోద్ది. శరీర సంబంధమైన కోరికలు చంపకపోతే చంపు, తీసుకురావద్దంటే కొవ్వి నోట్లు తెచ్చుకున్నాడు. ఈ దేవుడికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చాను అంటున్నాడు. ఇక్కడ ఆడి నుంచి ఏమి తేవద్దంటే తెచ్చుకున్నాడు. శరీర సంబంధమైన క్రియలు మనం చంపుకోవాలి. అవి చంపకపోయిన ఎడల దేవుని సన్నిధి నీకు దూరం అయిపోతుంది. దేవుని సన్నిధి దూరం అయిపోతుంది. అదే దావీదున్నాడు. చేశాడు, శరీర సంబంధమైన క్రియ చేశాడు, పొరపాటు చేశాడు. దైవ సేవకుడు తిట్టినప్పుడు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో అయ్యో నేను చేసిన పొరపాటు అని ఒప్పుకున్నాడు. బైబిల్లో 2 పాపాలు ఉన్నాయి. ఒకటి క్షమించబడే పాపం, ఒకటి క్షమించబడని పాపం. సౌలు పాపం క్షమించబడలేదు, దావీదు పాపం క్షమించబడింది. ఎందుకంటే సౌలు ఒప్పుకోలేదు, దావీదు ఒప్పుకున్నాడు. ఈరోజు వరకు నువ్వు చేసిన పొరపాట్లు ఏదన్నా ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి ఆయన రెక్కల నీడలో భద్రపరిచి నిన్ను ఈ రోజు నుంచి దేవుడు నడిపించబోతున్నాడు. నిన్ను ఈ ముందెన్నడు వెళ్ళని నూతనమైన మార్గంలో నడిపించి సమస్తము చేసే దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఆయన క్రియలని నేను చేస్తున్నాను. నన్ను పంపిన వాని యొక్క, యేసుప్రభు ఏం చెప్పాడు? నన్ను పంపిన వాని యొక్క, నన్ను పంపిన వాని యొక్క, అందరు చెప్పారు కదా, పంపినవాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నేను నిశ్చయముగా చెప్పండి ఎవరొకరు, ఆయనకి ఇష్టమైన చేస్తా,
ఆయన నన్ను ఒంటరిగా ఎప్పుడు అవుతావో తెలుసా? నువ్వు దేవుడి కార్యాలు చేయనప్పుడు, మంచి కార్యాలు చేయక చెడ్డ కార్యాలు చేసినప్పుడు నువ్వు ఒంటరి అవుతావు. ఒంటరివా? ఆయన నీతో ఉన్నాడా? నేను సేవకు వచ్చి ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో నేను ఎప్పుడు ఒంటరినన్న ఫీలింగ్ నాకు ఇప్పటికి రాలా. ఇప్పటి వరకు రాలేదు, రాదు, రాబోదు, రాదు. ఎందుకు రాదో తెలుసా? ఆయన నాతో ఉన్నాడు. ఆయన లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు ఆయన నాతో ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, నా పక్కనే ఉన్నాడు. ఆయన నాతోనే ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన లేకుంటే నేను ఒక అడుగు ముందుకు వెళ్ళాను. నిశ్చయముగా ఆయన ఎప్పుడైతే శరీర క్రియల్ని మనం చంపమో, ఆ పాటలో రాశాను నేను, దైవ భయము కలిగి అక్షయ కిరీటము కొరకే చూసారా? దైవ భయము కలిగి. ఈ పదం ఏసన్న పెట్టి, ఈ పదాన్ని ఏసన్న పెట్టి, నేను పెట్టిన పదం ఏంటంటే దైవ భయము కలిగి యవనేచ్ఛలను విడచి అని నేను పాడా. యేసేపుని మనసులో పెట్టుకొని రాశా ఆ చన్నం. ఏసన్న అన్నాడు, ఒరే యవనస్తులకు కాదురా, ఇప్పుడు ముసలోళ్ళకి ఎక్కువ కోరికలు ఎక్కువ అవుతున్నాయిరా. ఒరే శరీరంతో ఉన్న వాళ్ళందరికీ ఉంటాయిరా కోరికలు. శరీరం ఉన్న వాళ్ళందరికీ ఉంటుందిరా. టాపిక్ మారుద్దాం, ఏం పెడతామన్నా, దైవ భయము కలిగి అక్షయ కిరీటము కొరకే. అది శరీర క్రియలు చంపకపోతే దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోతావు. మోషే ఎందుకు ఇట్లా అడిగాడు? ఇంత దూరం వచ్చిన తర్వాత ఏమి శరీర సంబంధమైన ఆశలు వచ్చాయి? అసలు దేవుని చూడకుండా ఎందుకు ఈ మాట అడిగాడు? 3 నెలల ప్రయాణం అయిన తర్వాత నాతో కూడా ఎవరైనా పంపించంటాడేంటి? మీ జీవితాలు, ఆత్మీయ జీవితాలు ప్రారంభించబడి ఎన్ని రోజులైంది? ఇప్పుడు మళ్ళీ దేవుడా నువ్వు నాతో అంటే ఆయన ఉన్నాడు. ఆయన లేకుంటే అడుగు పెట్టలేము మనం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము మంచి క్రియలు, ఆయన పంపించిన వాని యొక్క లక్షణ గుణాతిశయములను ప్రచురిస్తూ ఆ మంచి క్రియల్లో మనం నడుచుకుంటున్నంత కాలం మనం ఎన్నడూ ఒంటరులమే కాదు, కాదు, కాదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు మాట్లాడని నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయని యేసయ్యా. విశ్వమంత గణనీయము, విశ్వమంత గణనీయ యేసయ్యా. ఫస్ట్ చరణం మాట్లాడకపోతే రెండో చరణం నీవు కనిపించని రోజునా ఏం వాడుతున్నారబ్బా. ఆయన లేకుండా మనం లేము, మనం లేకుండా ఆయన లేడు. అధైర్యపడకూడదు, ఎప్పుడు భయపడకూడదు. మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. సౌలు దేవుని సన్నిధి పోగొట్టుకోవడానికి కారణం శరీర క్రియలు అతనిలో ఉన్నాయి.
శరీర సంబంధమైన క్రియలు ఏ విశ్వాస అయితే మనము పోగొట్టుకుంటామో వాటిని తీసివేసుకుంటామో నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన సన్నిధి నిత్యం మీకు తోడుగా ఉండు నడిపించునుగాక. మోకరించండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తండి ఆయన సన్నిధిలో. ప్రభువా 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 స్తోత్రం స్తోత్రం. ప్రభువా పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి యేసు రాజా, ఉదయకాలం ప్రభా, ఈ కొత్త సంవత్సరం మొదటి ఆదివారపు ఆరాధనలో ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీ స్తోత్రం అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రాజా స్తోత్రాన్ని యేసయ్యా. ఈరోజు నాయన పరిశుద్ధులందరూ తండ్రి తమ జీవితాల్లో తండ్రి అయ్యా మీ సన్నిధిలో జీవితాలు చక్కగా కొనసాగించుకొని ప్రభా వెళ్ళారు నాయన. అలాగే తండ్రి పౌలు గారి జీవితంలో ప్రభా, అలాగే ఇంకా పరిస్థితుల జీవితాల్లో ప్రభా మీరు ఆయన జీవితాలు చేసిన కార్యాలను బట్టి మీ స్తోత్రం నాయన. స్తోత్రం ఆ అనంత స్తోత్రాలు రాజా. ఈ రాత్రి మధ్యాహ్నం సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుచున్న ప్రతి మాట కొరకై మీ స్తోత్రం యేసు రాజా. నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యం చేయదును కనుక నేను ఎల్లప్పుడూ ఒంటరిగా నన్ను ఆయన విడిచిపెట్టలేదని ప్రభా యేసయ్యా మీరు చెప్పినట్లుగా తండ్రి మీకు ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయటకు తండ్రి మీ సహాయం చేయండి నాయన. తండ్రి మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి పరిశుద్ధురా, మీ వాక్యానుసారంగా జీవించి ఆ విధంగా మా జీవితాలు కట్టుకుంటానికి కృప దయచేయండి. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకై మీ స్తోత్రం 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 స్తోత్రం. ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా ప్రతి బిడ్డను కాచి కాపాడి రాజా మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి ఇంకా మహిమ కొరకు బలంగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధురా మీకు స్తోత్రం. మహిమ గల రాజా, మహిమ గల తండ్రి, మహోన్నతురా మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ వాక్యం ప్రభా మా జీవితాలు నెరవేర్చి ఆ విధంగా తండ్రి మీకు ఇష్టలుగా జీవించి శరీర కార్యాలను చంపివేసుకుంటకు శరీర సంబంధమైన కార్యాలు మాలో ఉండకుండా సహాయం చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడి కొరకు సిద్ధపరచమని ప్రభా మీరు మాలో ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తి చేసి మీ రాజ్యం కొరకు సిద్ధపరిచి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. అందరూ స్తోత్రం చెప్తాం. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడేండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.